క్రీస్తు ప్రశస్త నామంలో ఈ రాత్రి స్వప్రక్ష రాత్రి ప్రభు పాద సన్నిధిలో మనమందరము కూడుకుని యేసయ్య నామాన్ని ఘనపరచటానికి మహిమపరచటానికి దేవాది దేవుడు శ్రేష్టమైన సమయం ఇచ్చారు. అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి మా శ్రోతలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? తప్పక మీరు బాగుండాలని మానక మా ప్రార్థనలో మిమ్మల్ని మేము జ్ఞాపకము చేసుకుని ఉన్నాం. అలాగే తప్పక మీరు మాకు తెలియపరచుచున్నటువంటి ప్రార్థనా అంశాలు మానక ప్రతి ఉదయం మేము ప్రార్థన చేయుచున్నాం అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాం. మేము చేయుచున్న ప్రార్థన ద్వారా వ్యక్తిగతంగా మీ కుటుంబములలో, అలాగే మీ బిడ్డల యొక్క ఎడ్యుకేషన్ విషయంలో, అలాగే మీ వ్యాపారాల విషయంలో, మీరు చేసే సమస్త ప్రయత్నాల విషయంలో దేవుడే అద్భుతము చేయునుగాక. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆధ్యాత్మిక వర్తమానాలు మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నాయి, బలపరుస్తున్నాయని మేము విశ్వసిస్తూ మరి ఈ కార్యక్రమాలు ఆగకుండా నిరంతరము కొనసాగబడినట్లుగా మానక మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. దేవుని వాక్య ధ్యానమునకు సమయం అయింది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీ బైబిల్ చేత పట్టుకొని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. దేవుడు ఏదైనా ఒక అద్భుతాన్ని మన జీవితంలో ప్రభువు చేయబోతున్నాడు. ఆమేన్. ఈరోజు ప్రసంగాంశముగా మంచి తండ్రిగా ఉన్న వ్యక్తి చేయవలసిన బాధ్యతలు ఏమిటి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తండ్రికి చాలా పాత్ర ఉంది. ముందుగా దేవాది దేవుడే మనకు పరమ తండ్రిగా ఆయన ఉన్నాడు. మన పరమ తండ్రిగా ఉన్నాడు ఆయన. మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యతను పరమ తండ్రిగా ఆయన స్వీకరించాడు. ఆయన తన బాధ్యతలు మన పట్ల ఆయన నిర్వర్తిస్తున్నాడు. రెండవది ఆధ్యాత్మిక తండ్రి. అంటే మనలను దేవునిలో నడిపించి వాక్యములో పెంచి ఆత్మీయంగా కని వాక్యముతో పెంచి ఏమండి ఆత్మీయ తండ్రిగా బాధ్యత ఏమిటంటే సరైన ఉపదేశము చేత విశ్వాసులను బిడ్డలు నడిపించాలి. వారు గాయాలు కట్టాలి, వారిని ఆదరించాలి, వారిని ఓదార్చాలి, వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది ఆధ్యాత్మిక తండ్రికి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. మూడవదిగా భౌతికమైన తండ్రులు, పిల్లలను కన్నా తండ్రులు, ఆ తండ్రిలో చేయవలసినటువంటి బాధ్యతల గురించి కొన్ని విషయాలు ఈ రాత్రి మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చూస్తే, పిల్లల కొరకు ప్రార్థించే తండ్రులుగా ఉండాలి. చూడండి యోబు ఏం చేస్తున్నాడో చదువుదాం. యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవునిని దూషింతురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయాన లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలు అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. దేవుని బిడ్డలారా, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన వాక్యమును బట్టి నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడే విషయం ఏమిటంటే, మంచి తండ్రిగా మన బాధ్యత ఏంటంటే పిల్లల కోసం ఏం చేయాలి?
ప్రార్థన చేయాలి. పిల్లల కోసం ఏం చేయాలండి? యోబు గారికి 7 కొడుకులు 3 కుమార్తెలు. మనం ఇద్దరిని భరించలేకపోతున్నాం. ఆయన మహానుభావుడు 7 ఎలా భరించాడు? ఏంటి తెగ ఆలోచించేస్తున్నావు ఏంటి? దేవునికి స్తోత్రం. అవును కదా, నువ్వు ఒక్కడిని భరించలేకపోతున్నావు. మనోడు 10 మందిని ఎలా భరించాడు నాకు అర్థం కాలేదు. అందులో 7 కొడుకులు 3 కూతుళ్ళు. మహానుభావుడు ఎలా భరించాడో తెలీదు. ఏమండే? అవును, మరి నిజమే. మరి యోబు గారు తన బిడ్డలు ఎక్కడ పాపము చేస్తారో, సైడ్ ట్రాక్లో ఎక్కడికి వెళ్ళిపోతారు అని తన బిడ్డల కోసం అరుణోదయాన లేచి, అంటే వేకువజామునే లేచి ప్రతిరోజు బిడ్డల కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మన మీద పెట్టిన బాధ్యతలో ఒక బాధ్యత ఏంటంటే వారి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత. ఎందుకంటే మనము వారి మీద ప్రార్థించవలసిన బాధ్యతను దేవుడు మన మీద పెట్టాడు. వారి కొరకు మనము ప్రార్థించాలి, వారి కొరకు మనము రోధించాలి. చూడండి, ఈయన ఏం చేస్తున్నాడు? పిల్లలు ఎక్కడ తప్పు చేస్తారో, లేకపోతే దేవుని దూషిస్తారేమో, లేకపోతే దేవుని విడిచిపెట్టేస్తారేమో, లేదా దేవునికి వ్యతిరేకంగా ఉంటారేమో అని, ఎక్కడ ఉంటారు అని వారి కోసం ఏం చేస్తున్నాడట? చెప్పండి, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. నిజంగా నేను అంటాను, మంచి తండ్రిగా నీ పిల్లల కోసం నువ్వు ఏం చేయాలి? దేవుని దగ్గర అంగలార్చాలి, రోధించాలి, ప్రార్థించాలి. ఏమో దేవునికి తప్పు చేసి ఎక్కడ నా పిల్లలు దేవునికి దూరం అయిపోతారేమో అని. అందుకే అంటాడు కదా విలాప వాక్యంలో, రేయి మొదట జామున లేచి, ఏమండి మీ పిల్లల కోసం ఏం చేయమన్నాడు? నీళ్ళ కుమ్మరించినట్లుగా హృదయాలు కుమ్మరించమన్నాడు. విలాప వాక్యం 2వ అధ్యాయం 19వ వాక్యంలో, నీళ్ళ కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో మీ పిల్లల కొరకు హృదయాన్ని కుమ్మరించి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ఎవరి కోసం అట? పిల్లల కోసం. పిల్లల కోసం ఏం చేశారట? ప్రార్థన చేశారు. ప్రార్థన చేయాలా? చేయవలసిన బాధ్యత ఉందిగా మన మీద. నేనేమంటానంటే, అలాగ ఏ తండ్రులైతే పిల్లల కొరకు ప్రార్థిస్తారో వాళ్ళు మంచి ప్రయోజకులుగా దేవుడు తీర్చిదిద్దుతాడు. ఆమేన్. మరి అబ్రహాము కూడా ఇస్సాకు అంత క్రమశిక్షణలో ఎదిగాడు అంటే అతడు విజ్ఞాపన ప్రార్థన చేయుటలో కానివ్వండి, సాయంకాలం అయినప్పుడు వాక్యాన్ని, పొలంలోకి వెళ్ళి వాక్యాన్ని ధ్యానించాడు ఇస్సాకు. పాత నిబంధన కాలంలో ఒక మంచి గుడ్ క్యారెక్టర్ ఉందంటే ఇస్సాకు ఒక్కడే ఏకపత్ని పురుషుడు. అంటే అర్థం ఏంటి? పాత నిబంధన కాలంలో ఒకే భార్య కలిగిన మగవాడు ఎవడైనా ఉన్నాడంటే ఇస్సాకే. ఉన్న వాళ్ళంతా క్యాండిడేట్లు వేసి రక్తం వేసి. నిజమండి. అటువంటి ఇస్సాకు జీవితంలో గనక మనం వెళ్ళగలిగితే, తండ్రి తన చిన్నప్పటి నుంచి ఇస్సాకును ఆ క్రమశిక్షణలో పెంచాడు. తల్లిదండ్రులుగా అతను విజ్ఞాపన చేసే విధానం కానీ మనం గమనిస్తే ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, తండ్రి బాధ్యత ఏంటంటే, నేను అడుగుతున్నాను ఇక్కడ తండ్రులుగా, మన పిల్లల కోసం మనం ప్రార్థిస్తున్నామా? యోబు గారు ప్రార్థించారు, యోబు గారు అంగలార్చారు, అబ్రహాము కూడా అంగలార్చాడు, ప్రార్థించాడు. తండ్రులుగా మన బాధ్యత ఏమిటంటే, పిల్లల కోసము మనము ఏం చేయాలి? ప్రార్థించవలసిన బాధ్యతను దేవుడు ఎవరి మీద పెట్టాడంటే మన మీద పెట్టాడుగా. ఇప్పుడు చెప్పండి, వారిని మనము వారి కొరకు మనం ప్రార్థిద్దామా? లేదంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఇది మొట్టమొదటిది. రెండవదిగా మనం చూసినప్పుడు తండ్రికో ఉండవలసిన రెస్పాన్సిబిలిటీలో ఉన్నటువంటి రెండవ బాధ్యత ఏంటంటే, వాళ్ళని మనము పోషించాలి.
ఏం చేయాలా చెప్పండి అమ్మా? పోషించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. అవి విత్తవు కోయవు, అయినను మీ పరలోకపు తండ్రి చూడండి వాటిని పోషించుచున్నాడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆకాశ పక్షిని చూడండి, అవి విత్తవు కోయవు, కొట్టులో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడు? చెప్పండి నాన్న. పెళ్ళి అంటారు, పెళ్ళి చేసుకుంటే సరదా కాదు మరి. ఒకడు పెళ్ళి అని ఏడిచాడు రక్తం వేచి, తీరా చేసిన తర్వాత ఏడాదిన్నర 2 సంవత్సరాలు తిరగకుండా 2 సంవత్సరాలు తిరగకుండా 2 పిల్లలు కనిచ్చాడు రక్తం వేచి. వీడికి దమ్మిడి సంపాదన లేదు. నేను ఒక మాట చెప్పనా, ఇప్పటికీ కూడా వాడికి బాధ్యత లేదు. పిల్లలంటే బాధ్యత లేని పిల్లలకు పెళ్ళి చేయకండి. చేసుకున్నది మన పేనాన్ని బడి ఎడుతుంది. కొంతమంది పేదరాశి పెద్దమ్మలు ఖాళీగా ఉండరు. వాళ్ళకి వయసు వచ్చేసింది పెళ్లి చేయలేరా? వాళ్ళ భారమైన మోస్తున్నారు వాళ్ళు. చెప్పండి. ఇప్పుడు బాధ్యత ఏంటి? పోషించవలసిన బాధ్యత ఉందా లేదా? ఇప్పుడు మీ పరలోకపు తండ్రికి తెలిసిన పోషిస్తాడు. నేను అంటాను చూడండి, యెషయా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. 49వ అధ్యాయము 23వ వచనంలో, రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు పాలిచ్చు దాదులుగాను ఉన్నారట. ఇప్పుడు ఎలాగన్నారట అంటే, రాజులు పోషించే తండ్రులుగా. ఎలాగా చెప్పండి? తండ్రి బాధ్యత ఏంటంటే పోషించాలి. పోషించడం అంటే ఇంటిలోనికి తేవలసినవన్నీ కూడా చూడవలసిన బాధ్యత ఎవరిదంటే, నేను ఒకరినేనా? ఇంటి బాధ నేను చూడాలా, చెయ్యాలా? మరి అలాగన్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుంటాం? అంతే కదా, మరి చెయ్యాలి కదా. మరి ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేస్తుంది అంటే తండ్రులుగా మీరేమనుకోకండి. నువ్వు బాధ్యత కలిగి ఉన్నప్పుడు, నువ్వు అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా కరెక్ట్గానే ఉంటారు. నువ్వు పోషించే బాధ్యత నీకు లేనప్పుడు, నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే నీకు ఏ బాధ్యత ఉంటుందో రేపు పొద్దున నీ పిల్లలు కూడా అలాగే తయారవుతారు. వాళ్ళు కూడా బాధ్యత లేనివారుగా ఉంటారు. నువ్వు కుటుంబం పట్ల, పిల్లల పట్ల, భార్య పట్ల నువ్వు రెస్పాన్సిబిలిటీ, పోషించవలసిన బాధ్యత, తేవలసిన బాధ్యత ఉంది. మన పరలోకపు తండ్రి ఎందుకు పోల్చాడు? రే ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, కొట్టుల్లో కూర్చుకొనవు, మీ పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు కదా. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అన్నాడు. మీ పరలోకపు తండ్రి, ఒరే బాబు మనుషుల కంటే మీరు, వాటికంటే మనుషులైన మీరే శ్రేష్ఠులు కదా. మీ పరలోకపు తండ్రికి మీరు అడక్క ముందే మీ అక్కర్లన్నీ ఆయనకి తెలుసు. ఆయన అన్నాడు, నేను గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను ఏం చేస్తానన్నాడు? తృప్తిపరుస్తానన్నాడు. కరువు కాలములు ఉన్నప్పుడు ఏలియాను దేవుడు పోషించలేదా? చెప్పండి. సారేపతని ఎదవరాలు ఇంటికి పంపించే, నేనంటాను వెధవరాలను బట్టి దైవజనుడు పోషించబడితే దైవజనుడు బట్టి కరువు కాలం అంతా కూడా ఆమె పోషించబడింది. చప్పర్లు కొట్టండి గట్టిగా, కొడితే గట్టిగా కొట్టండి. అది ఇప్పుడు నేను అంటాను, తండ్రి దేవుడే అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే కరువు కాలంలో పోషించలేదండి. నేనంటాను భౌతిక తండ్రులుగా మన బాధ్యత ఏమిటంటే వారిని పోషించవలసిన బాధ్యత మన మీద ఉంది. కొంతమంది బాధ్యత లేని వ్యక్తులుగా ఉంటున్నారు. తేరండి, నిజమండి. నిజంగా అలాగా ఉంటే కుటుంబంలో ఎన్ని సమస్యలండి, ఎన్ని ఇబ్బందులండి. లేవంటే ఉన్నాయి.
ఎన్నో ఇబ్బందులు వెంటాడుతూ ఉన్నాయి. జీవితంలో ఎన్నో పరిస్థితులు గుండా, ప్రభావాలు గుండా వెళుతూ ఉంది. జీవితమే అగమ్య గోచర పరిస్థితి అవుతూ ఉంటే, ఏందిరా బాబు అనుకున్న సమయంలో పట్టెడు పిండే బుడ్డులో కొంచెం నూనెతో 2 అప్పాలు చేసుకుని చచ్చిపోదామని ఆమె ఏరుతూ ఉంటే, ఆమె ఇంటికే దైవజనుడైన ఏలియాను పంపించి దేవుడు ఆమెను పోషించలేదా? చెప్పండి. తండ్రి మనం డిమాండ్ చేసి అడుగుతున్నాంగా, నువ్వు ఎందుకు చేయవు నాయన? నీ బాధ్యత కూడా ఏంటో తెలుసా? పోషించవలసిన బాధ్యత ఉంది. బాధ్యత లేని తండ్రిగా నీవు ఉండకూడదు. పిల్లలను నువ్వు పోషించాలి, సంరక్షించాలి. పోషించి సంరక్షించవలసిన బాధ్యత తండ్రులుగా మన మీద ఉంది. వాళ్ళ ఆకలితో అలమటించకూడదు, వాళ్ళ తిండి లేని వారుగా ఉండకూడదు. నిన్ను చూసి నా తండ్రి మంచి తండ్రి అని అంటే ఎప్పుడు తెలుసా? వాణ్ణి నీవు పోషించినప్పుడు, సంరక్షించినప్పుడే నువ్వు మంచి తండ్రిగా పిల్లల దృష్టిలో ఉండగలవు. అడిగింది ఇవ్వలేనప్పుడు, నువ్వు పోషించలేనప్పుడు ఎలాగుంటావు? చెప్పండి గట్టిగా. తండ్రిగా ఉండవు, కొడుకుల దృష్టిలో నువ్వు విలన్లా ఉంటావు. ఏమండే చెప్పండి. హీరోలా ఉండడు. ఎలా ఉంటాడు? తండ్రి పెద్ద విలన్, యేసు రక్తం వేచి. ఒక దైవజనుడు మొన్న మాట్లాడుతూ అన్నాడు, స్కూల్లో పేరెంట్ మీటింగ్కి వెళ్ళారట. కాలేజీలో ఉన్న వాళ్ళు ప్రశ్న వేశారట, మీ దృష్టిలో హీరో ఎవరు అని అడిగితే ఒక దైవజనుడు బిడ్డ చెప్పాడట, నాకు నా జీవితానికి హీరో ఎవడో తెలుసా? నా తండ్రి నాకు హీరో. చప్పట్లు కొట్టండి గట్టిగా. నా తండ్రి చదువుకోకపోయినా నన్ను చదివించాడు. నాకు కావలసినవన్నీ నా తండ్రి నాకు సమకూరుస్తున్నాడు. నా జీవితంలో నాకు రియల్ హీరో ఎవడు ఉన్నాడంటే నా తండ్రి. అంటే ఆ తండ్రి కళ్ళ చమ్మునిచ్చాడంట, కన్నీళ్ళు కార్చాడు. నిజమే. ఆ మాట ఎందుకు అనగలిగాడంటే బిడ్డల పట్ల అతడు బాధ్యత కలిగి ఉన్నాడు కాబట్టి. బాధ్యత లేని తండ్రులు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. భార్యలు ఏడ్చేవారు లేరండి, ఇంట్లోకి సరిగ్గా తేడండి. ఆడు సంపాదించుకుంది ఆడే తినేసి ఏం చేస్తాడండి? తాగుతాడండి, తాగేస్తాడండి. పోనీ ఇంట్లో ఇవి ఉన్నాయా, అవి ఉన్నాయా, పోనీ ఇవి కొను, అవి కొను, పోనీ గ్యాస్ అయిపోయిందా, గ్యాస్ వేయించు, పోనీ బియ్యం అయిపోయినా కొన్నాను అనండి. నేను వండి పెడితే మాత్రం సైలెంట్గా ఏమీ కిక్కురు మనకుండా మేయటం మాత్రం మేస్తాడండి. బాధ్యత లేని తండ్రులారా, మీరు ఎంతకాలం అలా ఉంటారు? నువ్వు మంచి తండ్రిగా ఉండాలంటే నీ పిల్లలను పోషించి సంరక్షించవలసిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కలిగి మనం ఉండాలి. ఇది రెండవది. మూడవదిగా మనం చేయవలసిన అత్యంత కీలకమైనది ఏమిటంటే, తండ్రులుగా మన పిల్లలకు బోధించాలి, నేర్పించాలి. ఒకసారి మనం చూద్దాం, ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయము 7వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. నీ ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, వాటిని గురించి నీవు మాట్లాడాలి. ఉండాలి. చూడండి, అలాగే ఇదే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 19-20 వచనాలు ఒకసారి మనం గమనిద్దాం. త్రోవను నడిచినప్పుడు వాటిని గురించి మాట్లాడుతూ వాటిని మీ పిల్లలకు ఏం చేయాలి? నేర్పాలి. ఏమి నేర్పించాలి? వాక్యాన్ని నేర్పించాలి, బోధించాలి. పిల్లలకు ఏం చేయాలి? చెప్పండి. పిల్లలకు ఏం చేయాలి? బోధించాలి. పిల్లలకు బోధన ఏం చేయాలి? నేర్పాలి.
సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఓకే, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును నువ్వేం చేయాలి? చూడండి, తండ్రి యొక్క ఉపదేశాన్ని ఏం చేయాలా? ఆలకించాలి, ఆలకించాలి, ఆలకించాలి. తండ్రిలో బోధించాలి. పిల్లలకి దేవుని వాక్యాన్ని ఏం చేయాలండి? నేర్పించవలసిన బాధ్యత ఉంది. బాధ్యత లేని వారుగా ఉండకూడదు, బోధించాలి వారికి. ముందు నువ్వు కూర్చున్నప్పుడు లేచినప్పుడు దేని గురించి మాట్లాడాలంటే నువ్వు వాక్యం గురించే మాట్లాడమని చెప్తుంది. పిల్లలకు చిన్నప్పుడు ఏమి నేర్పుతావో అదే వాళ్ళకి అలవాటు అవుతుంది. వాక్యం చదవడం నేర్పే మా అమ్మమ్మ చాలా కఠినంగా ఉండేది. వాక్యం చదివితే కానీ టిఫిన్ పెట్టేది కాదు చిన్నప్పుడు. ఒక రోజున ఏదో పనిలో ఉంది, నేను టకటక వాక్యం చదివేశాను. ఎరా వాక్యం చదవా? చదివేశాను. ఎన్నో కీర్తన చదివాను? 117 కీర్తన చదివాను అన్నాను. 117 కీర్తన ఎన్ని వచనాలు చెప్పండి? ఒరే 117 కాదు 119 చదవమంది. సచ్చింది గొర్రె. పీటేసి కూర్చుంది, మరి దాటించడానికి సరిపోదు. రాని పీటేసి కూర్చుంది. ఇంకా 175 వచనాలు చదివితే కానీ టిఫిన్ పెట్టలే. ఆవిడ తెల్లలు గట్టలేసే వాక్యం చదివేది. మళ్ళీ ముఖం కడుక్కున్న తర్వాత 3 అధ్యాయాలు చదవకుండా ఎప్పుడు వెళ్ళేది కాదు. అంత ఆవిడ డిసిప్లిన్ వేరు. అర్థమవుతుందా? మనమా మొహం కడుక్కునే వెంటనే పడిపోవాలి కడుపులోకి, వేసి రక్తం వేసే. అంత కఠినంగా ఉండేది. ఆ చిన్నప్పుడు చదివిన వాక్యం నేను సేవకు వచ్చినప్పుడు సేవకి చాలా ఉపయోగపడింది అన్నమాట. ఏమండి, సేవలో చాలా ఉపయోగపడింది. దేవుని వాక్యము నేను సేవలోకి వచ్చినప్పుడు చాలా ఉపయోగపడింది అన్నమాట. దేవుని వాక్యం సేవలోకి వచ్చినప్పుడు చాలా ఉపయోగపడింది. ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు. ఈరోజు దైవ జనాంగమా, పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యాన్ని బట్టి నీతో నాతో మనందరితో కూడా ఆయన మాట్లాడే మాట ఏమిటంటే, పిల్లలకు దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే మనకు వారు బోధించే వరకు మనం ఏం చేయాలని నేర్పించాలి. బాబు వాక్యం ఇలా చెప్తుంది, మనం ఎలా ఉండాలి, వాక్యానికి వ్యతిరేకంగా మనం ఏమీ చేయకూడదు, వాక్యం ఏమి చెప్తుందో మనం అదే చేయాలి, వాక్యం ఎలా ఉండమంటే అలాగే మనం ఉండాలి అనేది మనం ఏం చేయాలో తెలుసా? దానిని మన పిల్లలకు మనము నేర్పవలసిన బాధ్యత, నేర్పించవలసిన బాధ్యత నీ మీద, నా మీద, మనందరి మీద ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో దేవుని వాక్యాన్ని బట్టి నీతోనూ నాతోనూ మనందరితో కూడా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మంచి తండ్రులుగా మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత ఏమిటంటే బోధించాలి. వారికి ఏం చేయాలి? ఇక్కడ అన్నాడు, నువ్వు కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు అండ్ త్రోవలో వెళుతున్నప్పుడు అట నువ్వు దేని గురించి నీ పిల్లలకు నేర్పాలంటే దేవుని వాక్యము గురించి వారికి ఏం చేయాలి? నేర్పించాలి. వాక్యం గురించి. ఇప్పుడు చదవరంటాడు, ఎక్కడ చదువుతారు? చిన్నప్పటి నుంచి చదివితేనే కదా వచ్చేది. చదవాలి, వాక్యం చదవాలి. చాలా సందర్భాల్లో చెప్పాను, జీవితాంతకాలం ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? చదవవలసిన రెస్పాన్సిబిలిటీ, చదవవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి కదా, బోధించాలి కదా, నేర్పించాలి కదా. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి ఆయన తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో కూడా మాట్లాడే విషయం ఏమిటంటే, మూడవదిగా మన పిల్లలకు దేవుని వాక్యమును బోధించాలి, నేర్పించాలి. తర్వాత నాలుగవదిగా మనం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుదాం.
తండ్రులారా మీ పిల్లలకు కోపము రేక ప్రభువు యొక్క శిక్షణలోను బోధలోను వారిని ఏం చేయాలి? పెంచాలి. నాలుగవదిగా తల్లిదండ్రులుగా క్రమశిక్షణలో ఎక్కడ పెంచాలి? తండ్రులారా మీ పిల్లలకు ఏమి రేపక, కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను వారిని ఏం చేయాలి? చెప్పండి. ప్రభు యొక్క బోధనలో శిక్షణలో ఏం చేయాలి? వారిని పెంచాలి. ఎవరిని పెంచాలి అంటే పిల్లలను క్రమశిక్షణలో బోధనలోను శిక్షణలోను పెంచవలసిన బాధ్యత. అవునండి, క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా కావాలి. క్రమశిక్షణ లేకపోతే, క్రమము లేకపోతే అలా అంటారు, మొక్కై వంగనదై మానై వంగుతుందా. ఇప్పుడు పిల్లలను క్రమశిక్షణలో వారు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ లేకపోతే, నేను ఇలాగ అంటానని కాదు, పిల్లలకి చాలామంది గారాబం పెట్టేస్తారు. నువ్వు చిన్నప్పుడు గారాబం పెడితే పెద్ద ఎదిగిన తర్వాత అదే గారాబం అయిపోద్ది. బుజ్జికొన్న బుజ్జి, దేవునికి స్తోత్రం. ముందు బుజ్జికొండలాగే ఉంటాడు, మాట వినకపోతే గజ్జికొండలా తయారవుతాడు. ఏసు రక్తం వేచి అదవుతుందండి. నేనేమంటానంటే మనము ప్రేమించొద్దని వాక్యం చెప్పడం, నువ్వు ప్రేమించాలి. ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రభు యొక్క శిక్షలోను బోధలో. క్రమశిక్షణ అంటే ఏంటి? ప్రభువును చూపిస్తావు. అక్కడ ఏముందండి? ప్రభు యొక్క శిక్షలలోను, తర్వాత ఎందులోనండి? బోధలోను. నానా జీవితంలో క్రమం లేకపోతే ఏమవుతుంది? అక్రమం అవుతుంది. ముందుగా తల్లిదండ్రులకు మన క్రమం ఉంటే బిడ్డల క్రమం వస్తుంది. మనకే క్రమం లేకపోతే, నీ జీవితమే సరిగ్గా లేకపోతే, నీ బ్రతుకే సరిగ్గా లేకపోతే, నువ్వే సరిగ్గా నడవకపోతే, నువ్వు అలా నడు ఎలా నడు అంటే ఎవరు నడుతాడు? చెప్పండి, నడవలేడు కదా. అందుకే దేవుడు కూడా వాక్యంలో ఒక మాట ఉన్నది, ఉపదేశ క్రమాన్ని ఒకటి ఆయన ఏం చేశాడంటే క్రమపరిచాడంట. ఉపదేశ క్రమాన్ని ఏం చేశాడంట? ఉపదేశ క్రమాన్ని ఏం చేశాడటండి? ఆ దేవుడు ఉపదేశ క్రమాన్ని సంఘానికి ఆయన నేర్పించాడు.